హరి ఓం. భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో భగవంతుడు ఇలా అంటున్నాడు 3వ శ్లోకంలో. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. అనేక మంది జనాలలో ఏ ఒక్కడో భగవంతుని యొక్క సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తాడు, అంటే భగవంతుని యొక్క అనుగ్రహం కోసం. అలా ప్రయత్నం చేసే వారందరిలో కూడా ఏ ఒక్కడో మాత్రమే ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. దేనికంటే చేసేటువంటి సాధకుడి యొక్క ప్రయత్నంలో తీవ్రత లేకపోతే అనుగ్రహం కూడా లేటుగానే నిదానంగానే లభిస్తుంది. కాబట్టి ఎవరైతే భగవంతుని యొక్క అనుగ్రహం కోసం, అది ఏ కోరికైనా కావచ్చు, భౌతికమైన సంపదలు కావచ్చు, జ్ఞానం కావచ్చు, చివరికి మోక్షం కావచ్చు, ఏది కావాలన్నా కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తే తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్లోకంలో పర్టికులర్గా ఏం చెప్తున్నాడంటే మోక్షాన్ని పొందేటువంటి సాధకుడి గురించి చెప్పాడు. హరి ఓం.